సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా 157 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ఏంటి అంటూ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సస్పెన్స్ కు తెరదించారు. మరి ఈ సినిమా టైటిల్ ఏంటి? అనిల్ రావిపూడి మార్క్ కనిపించిందా లేదా అన్నది చూస్తే, విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు, ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నారు అంటూ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. చిరు, అనిల్ ఎక్కడ కనిపించిన మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు వేస్తుండటంతో చిరంజీవి ఈ సస్పెన్స్ కు తెరదించారు. లైలా ఈవెంట్లో చిరంజీవి ప్రకటన. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అనిల్ రావిపూడి కూడా విచ్చేశారు. వేదికపై విశ్వక్సేన్ ను ఆశీర్వదించిన చిరంజీవి తన తదుపరి సినిమా అనిల్ రావిపూడితో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. 2025 సమ్మర్లో ఈ సినిమా ప్రారంభమవుతుందని, సినిమా ఆద్యంతం ఫుల్ కామెడీగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. గతంలో కోదండరామరెడ్డితో ఎలాంటి బంధం కొనసాగిందో అదే ఫీల్ అనిల్ రావిపూడితో కలిగిందని చిరు అన్నారు. ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఎవరు, చిరంజీవి సరసన ఎవరు నటించబోతున్నారని అప్పట్లో భారీగా కథనాలు వచ్చాయి. త్రిష, అనుష్క తదితరుల పేర్లు వచ్చాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఓ వీడియోతో షాకిచ్చారు. మెగా 157లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించబోతున్నారని అధికారికంగా ప్రకటించడంతో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయన్తో ఏకంగా ప్రమోషనల్ వీడియో చేయించాడు అనిల్ రావిపూడి. సినిమా షూటింగ్ను వేగంగా పట్టాలెక్కించిన ఆయన ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసేశారు.